హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం సమయం 4:30. కిరికిరిమని తలుపు చప్పుడికి కళ్ళు తెరిచి చూసిన భార్యకు గది గుమ్మం దాటుతూ కనిపించారు భర్తగారు. "హుం, అప్పుడే లేచేశారు" అనుకుంటూ ఆవిడ లేచి అక్కడ అన్నీ సర్ది కాలకృత్యాలు తీర్చుకోటానికి పెరటి వైపు వెళితే భార్య మాటలకు నవ్వుకుంటూ బయట ఇంటి ముందర ఉన్న బోరింగ్ దగ్గర కదిలారు. పని పూర్తి చేసుకుని వచ్చి గుమ్మం అరుగు మీద ఉన్న కుర్చీలో కూర్చుని చలికి మంచుకి వణుకుతూ వాకిలి శుభ్రం చేసి కల్లాపి చల్లుతున్న పని మనిషితో, "మంగి, ముగ్గు మీ అమ్మగారు వేస్తారులే, నువ్వింకో పని చూసుకో" అంటూ గుమ్మంలో నుంచి తొంగి చూస్తూ, "ఏమో సీతామహాలక్ష్మి, ఏమో" అంటున్న రాఘవయ్య గారి పిలుపు కాదు కాదు అరుపుకి, "ఆ వస్తున్నా, ఎందుకలా అరుస్తారు" అంటూ వేన్నీళ్లతో తెచ్చిన గ్లాసు శ్రీవారి చేతికిచ్చి, ఇందా తాగండి, దీనికోసమని అలా అరవాలా" అంటూ చిన్నగా అలకగా మొహం పెట్టుకొని ముందుకు వంగి ముగ్గును ఉంచే గూటిలో చెయ్యి పెట్టి ముగ్గు డబ్బాను తీసి ముందుకు కదిలింది. అలా గట్టు దిగి కల్లాపు చల్లి పచ్చగా మెరిసిపోతున్న మట్టి వాకిలిని అందమైన ముగ్గుతో అలంకరించసాగింది సీతామహాలక్ష్మి. ఆమెను చూస్తూ ఆమె ఇచ్చిన వేన్నీళ్లు తాగుతూ, "ఆనాటికి ఈనాటికి నీలో చురుకుతనం వయ్యారం ఏమాత్రం తగ్గలేదు" అని మనసులో అనుకుంటూ అభిమానంగా భార్య వైపు చూశాడు. "ఏమిటి, ఇంకా అవ్వలేదు, నా పని అయింది" అన్నసిగింది. దానికి ముసిముసిగా నవ్వుకుంటూ, "ఇదిగో అయిపోయింది, తీసుకో" అంటూ గ్లాసు భార్య చేతికి అందించి ఆవిడిచ్చిన కండువా తీసుకుని ముందుకు నడిచాడు. "ఏమండి, ఏంటి మళ్ళీ ఏమైంది? మీ నడక పని త్వరగా ముగించుకొని రండి." "ఏ, ఎందుకో?" వెటకారంగా. "అంత వెటకారం ఎందుకు? ఇవాళ శనివారం కదూ, మీరు పూజ అయితేనే కాని కాఫీ కూడా తాగారు కదా, అందుకు" అని అంది గడుసుగా. "హాహాహా" అని నవ్వుతూ, "సరే సరే, త్వరగానే వస్తానులే" అంటూ ముందుకు తిరిగారు రాఘవయ్య గారు. ఒక్కసారిగా కుదుపుకి మెలకు వచ్చిన రాఘవయ్య గారు కళ్ళు తెరిచి తాము ఎక్కడ ఉన్నది తరచి చూసుకొని, ఇది కలనా? ఎంత బాగుంది, ఎన్ని అనుకున్నాను, ఇది నిజమైతే ఎంత బాగుండు" అని మనసులో అనుకుని ఒక్కసారి చుట్టూ చూశారు. ఆయన బస్సులో ఉన్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక నిట్టూర్పు విడిచి నెమ్మదిగా ముందుకు నడిచి డ్రైవర్ దగ్గర ఉన్న గుమ్మం దగ్గరకు వెళ్ళి నిల్చున్నారు. అలా నిల్చున్న రాఘవయ్య గారిని చూసిన డ్రైవర్, "ఏం తాతగారు, అప్పుడే లేచారే" అని అన్నాడు. అప్పుడు రాఘవయ్య గారు, "ఏం బాబు, ఇంకా ఎంత సమయం పడుతుంది ఊరు చేరడానికి" అని అడిగారు. "తాతగారు, చూడండి, ఈ చలి, ఈ మంచులో వేగంగా నడపలేం కదా, అందుకని నిదానంగా వెళ్తున్నాను, ఇంకొక అరగంటలో వెళ్ళిపోవచ్చు" అలా అన్నప్పుడు రాఘవయ్య గారు రోడ్డు వైపు దృష్టిని సారించారు. నల్లని చీకట్లను చీల్చుకుంటూ బస్సు లైట్లు వెలుతురలో చక్కగా రోడ్డు కనిపిస్తూ, ఆ లైటు వెలుతురులో మంచు పొగలా వస్తూ ఉంటే దాన్ని చీల్చుకుంటూ బస్సు వెళ్తుంది. ఎంత అందంగా ఉందో ఆ దృశ్యం, ఎన్ని రోజులైంది ఇలా చూసి అని అనుకున్నాడు మనసులో. ఇంతలో డ్రైవర్ మళ్ళీ, "తాతగారు లోపలికి వెళ్ళి బామ్మగారిని కూడా లేపండి, ఈలోపు ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు మీ ఊరు" అన్నాడు. "లేదు బాబు, నేనొక్కనే వచ్చాను, మీ బామ్మగారు రాలేదు." "అయ్యో తాతగారు, అయితే లోపలికి వెళ్ళండి, నేను పిలుస్తాను మీ ఊరు వచ్చాక." "లేదు బాబు, ఆ రోడ్డు చూస్తూ ఇక్కడే ఉంటాను, ఎంత బాగుందో చూడ్డానికి." "అయ్యో తాతగారు, అలా నిలబడి ఉండకండి, అక్కడ చిన్న కుర్చీ ఉంది కదా, అందులో కూర్చోండి పోని, అలా నిలబడితే పడిపోతారు." "సరే బాబు." అలా కూర్చున్న ఆయన బస్సు అద్దంలోంచి ముందున్న రోడ్ని చూడసాగారు. అటు ఇటు చెట్లపై మంచు బిందువులు పడుతూ ఆకులు బరువుగా వంగిపోయి ఉన్నాయి. ఆ మంచి రోడ్డుని కప్పేస్తూ ఉంటే నల్లని చీకట్లలో మంచుని చీల్చుకుంటూ లైట్లు వెలుతురుతో బస్ దూసుకుని వెళ్తూ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అనుకున్నారు మనసులో. అంతలో ఏవో జ్ఞాపకాలు, ఏవో మాటలు అన్నీ గుర్తుకు వచ్చి ఒక రకమైన నిరాశ భావంతో ఒక నిట్టూర్పు విడిచి, ఏమిటో రోజులు ఇలా సాగిపోతున్నాయి అనుకుంటూ గతకాలపు జ్ఞాపకాల్లోకి జారుకున్నారు. అక్కడ హైదరాబాదులో సీతామహాలక్ష్మి గారి గదిలో సమయం తెల్లవారుజాము, అదే 4:30 గంటల సమయం. "అమ్మా అమ్మా" అని పిలుస్తూ తట్టి లేపుతున్నాడు చిన్న కొడుకు రేవంతు. ఆ పిలుపుకి మెలకు వచ్చిన ఆమె తననే కరుచుకొని పడుకున్న మనవడు మనవరాలు నెమ్మదిగా విడిపించుకుని పైకి లేచి
ఏమిటి నాన్న అంటూ ఎదురుగా ఉన్న గడియారం వంక చూశారు. అందులో సమయం చూసి, ఒరేయ్ ఏంట్రా ఇంత పొద్దున్నే అని అంటున్న ఆవిడ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, అమ్మా మరి నాన్నగారు నాన్నగారు అని అంటూ ఉంటే, ఏమైందిరా మీ నాన్నగారికి అని ఆతృతగా అడుగుతూ మంచం దిగుతున్న తల్లి చెయ్యి పట్టుకుని హాలుకు తీసుకుని వచ్చి, అమ్మా నాన్నగారు అన్నయ్య ఇంట్లో లేరంటమ్మా. ఇంట్లో లేకపోవటం ఏమిట్రా? అమ్మా నిన్న నాన్నగారు ఇక్కడికి వస్తానని అన్నయ్యతో అంటే, ఇప్పుడు అక్కడికి ఎందుకు 2 రోజులు ఆగితే ఆదివారం నేనే తీసుకుని వెళ్తాను అన్నాడట. అంటే ఏమైందిరా? అమ్మా కంగారు పడకు. అప్పుడే అన్నయ్య ఫోన్ చేసి నాన్నగారు పొద్దున్నే ఇక్కడికి కానీ వచ్చారేమోనని అడిగారు. నేను రాలేదంటే అప్పుడు నిన్న జరిగింది చెప్పి వచ్చారా అని అడిగాడు అని అన్నాడు. లోపల కంగారు ఉన్న పైకి కనపడనివ్వకుండా, ఆయన ఎక్కడికి వెళ్తారు, కొంచెం కోపం వచ్చి ఉంటుంది, పొద్దున్నే నడవడానికి వెళ్తారు కదూ, అలా వెళ్ళి ఉంటారులే అని సర్ది చెప్తున్న తల్లి వైపు చూస్తూ, అమ్మా అయినా ఇంత పొద్దున్నే వెళ్ళరు కదా అని అన్నాడు. మరి మీ అన్నయ్య కానీ నువ్వు కానీ మీ నాన్నగారికి ఫోన్ చేయవలసింది అంటూ ఆలోచనలో పడ్డారు సీతమహాలక్ష్మి గారు. ఫోన్ వదిలేసి వెళ్లారట అని అన్నారు రేవంతు. అంతే దెబ్బకి సీతగారికి గుండెలో గుబులు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడినప్పుడు వారిరువురి మధ్య జరిగిన సంభాషణ గుర్తు రాగానే కంగారుగా, ఒరే నాన్న నా ఫోన్ ఇలా తెచ్చిపెట్టు అంటూ కొడుక్కి పురమాయించి ఉదయం కాలపు పనుల కోసం స్నానాల గదిలోకి వెళ్లారు. రేవంత్ వెంటే తల్లి గదిలో బల్ల మీద ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. సీతామహాలక్ష్మి గారు చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ కొడుకు చేతిలో ఫోన్ తీసుకుని 2 రోజుల క్రితం ఆవిడ చేసిన నెంబర్లను చూస్తూ తనకు కావలసిన పేరు కనిపించగానే ఫోన్ కలిపారు. అటువైపు ఫోన్ మోగుతుంది కానీ ఎవరూ ఎత్తడం లేదు. మనసులో కంగారును బయట కనపడనివ్వకుండా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారావిడ. అలా బస్సులో తన ఆలోచనల్లో ఉన్న రాఘవయ్య గారిని తాతగారు తాతగారు అని పిలిచాడు డ్రైవర్. అంతలో ఉలిక్కి పన్నట్టయి, ఏంటి బాబు పిలిచావు? హా తాతగారు మీ బ్యాగ్ తెచ్చుకోండి, ఆ కనపడే బస్ స్టాపు మీ ఊరిదే, వచ్చేసాము. ఓ వచ్చేసామా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన బట్టల సంచితో బయటకు వచ్చి నిలబడ్డారు. మరొక 2 నిమిషాలు బస్సు ఆగింది. వస్తాను బాబు అని చెప్పి బస్ దిగి ఎదురుగా చూసేసరికి తన కోసమే ఎదురు చూస్తున్నాం తన చిన్ననాటి మిత్రుడు, తన పొలం కౌలుకు చేస్తున్న రంగయ్య కనిపించాడు. అంతే ఒక్క ఉదుటిన రంగయ్యను చుట్టేసి, బాగున్నావా రంగయ్య అంటూ పలకరించారు. బాగున్నాను బాబు అంటూ దూరం జరగబోయిన రంగయ్య చెయ్యి పట్టుకుని, ఏమైంది రంగయ్య అన్నాడు. బాబు అది అని అంటుంటే, ఆ అదే ఏమైంది అంటూ తన చెయ్యి పట్టుకుని ముందు కదిలాడు. బాబు నా ఇది ఎప్పటినుంచి అని చిరుకోపం చూపించారు. బాబు మీరు నాకు యజమానులు అని అంటున్న రంగయ్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ఒరేయ్ మొన్నటి వరకు నేను కూడా నీతో పాటు పొలం పనులు చేసేవాడిని, మర్చిపోయావా? ఇద్దరం కలిసి పొలానికి కావలసిన విత్తనాలు ఎరువులు కొనేవాళ్ళం, మర్చిపోయావా అంటూ పొలాల మధ్యలో నుంచి ఊర్లోకి నడవసాగాడు. రాఘవయ్య మాటలకు ఇంకేం మాట్లాడలేక మౌనంగా అతన్ని అనుసరించటం రంగయ్య వంతైంది. పొలాల మధ్యలో నడుస్తూ ఆ మంచుకు అందంగా వంగిన పైరును చూస్తూ, కోతలెప్పుడు అని అడిగాడు. అంతా అయిపోయింది, ఈ చెక్క మాత్రం మిగిలింది రాఘవయ్య బాబు అంటున్న రంగయ్యని వారించి, నన్ను మునపట్ల రాఘవ అని పిలవరా, వినాలని ఉంది అన్నారు. సరేలే రాఘవ పద, ఇవాళ చలి బాగా ఎక్కువగానే ఉంది, ముందు ఇంటికి వెళ్ళాక తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అని నడవసాగారు. దారిలో రాఘవయ్య గారు ఉదయిస్తున్న సూర్యభగవానుడి కిరణాల మంచుని చీల్చుకుంటూ మొక్కల మీద పడుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తూ లోపల తన భార్యను తలుచుకుంటూ నడక చాలించి ఇంటికి చేరారు. ఇంతలో ఎదురింట్లో నుండి, ఏమయ్యా నీ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతూనే ఉంది, ఎంత ముఖ్యమైన విషయమో, లేకపోతే ఇంత పొద్దున్నే చెయ్యరు కదయ్యా, ఇదిగో చూడు అని ఫోన్ అందించింది. రంగయ్య ఫోన్ తీసుకుని ఇంత పొద్దున్నే ఎవరే ఉంటారా అని చూశాడు. ఇంతలో, ఏమ్మా లక్ష్మి బాగున్నావా, ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగిన రాఘవయ్య గారి మాటలకి, బాగున్నానన్నయ్య గారు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి, మీ పనులు ముగించుకొని రండి అన్నయ్య, మీకు వేడివేడిగా కాఫీ తెస్తాను అని ఇంట్లోకి నడిచింది.
రంగయ్య ఫోన్ చేసిన పేరు చూసి మనసులో నవ్వుకొని రాఘవయ్య వైపు చూస్తూ ఆ వచ్చిన నెంబర్కి ఫోన్ కలిపాడు. రంగయ్య నుంచి వచ్చిన ఫోన్ని ఎత్తి అన్నయ్య ఆయన అని అనేంతలో అమ్మ సీతమ్మ రాఘవ ఇక్కడికి వచ్చాడమ్మా. దానికేనా నాకు ఫోన్ చేసింది. నువ్వేం కంగారు పడకు, వాడు బానే ఉన్నాడు అని చెప్పుకపోతున్నాడు. ఇంతలో అన్నయ్య ఆయన సంగతి నీకు తెలియనిది ఏముంది, మొన్న ఆయన నాతో మాట్లాడుతూ అన్నారు. నేను అలా ఎలాగండి అన్నాను. అంతే కోపం వచ్చి ఫోన్ పెట్టేసి ఇదిగో ఇలా ఊరు వచ్చేశారు, ఇక్కడ పిల్లలు భయపడిపోతున్నారు అంటూ వాపోయింది సీతమ్మగారు. అదేమిటి, నువ్వు వాడు ఫోన్లో మాట్లాడుకోవడం లేదా ఏంటి అని అనుమానంగా అడిగాడు. అప్పుడు అర్థమైంది తను బాధలో ఏం చెప్పింది అనేది. దాంతో సర్దుకొని కొడుక్కి మంచినీళ్లు తెమ్మన్నట్టుగా సైగ చేసి కొడుకు అలా వెళ్ళగానే అది అన్నయ్య, చిన్నవాడి కొడుక్కి ఒంట్లో బాగలేదు, అందుకే నేను వాళ్ళ ఇంటికి వచ్చానంతే అని సర్ది చెప్పింది. ఓ అలాగా, సరేలేమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి కాని మనసులో ఏదో అనుమానం కలిగి మళ్ళీ అంతలోనే అలా ఉండదులే అని సర్ది చెప్పుకుని రాఘవయ్య దగ్గర కదిలాడు. ఇంతలో ఇంట్లోకి వెళ్ళిన రాఘవయ్య గారు తన పనులు అన్ని చూసుకుని నిదానంగా వచ్చి వాసారలో ఉన్న కూర్చులో కూర్చున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రంగయ్య, ఏమే మీ అన్నయ్యకి నాకు కాఫీ తీసుకురా అని ఎదురింట్లో ఉండే భార్యకు వినపడేలా పెద్దగా కేక వేశాడు. లక్ష్మి వస్తూ ఏందయ్యా అలా అరుస్తూ ఉన్నారు, మాకు తెలియదా ఏంటి, ఇదిగో తీసుకో అంటూ ఒక కాఫీ గ్లాసు రంగయ్యకి అందించి ఇంకోటి రాఘవయ్య గారికి ఇచ్చింది. ఎన్ని రోజులైందమ్మా పొద్దున్నే ఇలా కూర్చొని కమ్మటి కాఫీ తాగి అంటూ కాఫీని ఆస్వాదిస్తూ తాగుతుంటే అక్కడే ఉన్న లక్ష్మి, అన్నయ్య వదిన మీతో రాలేదా, ఏమైంది చెప్పండి అన్నయ్య అంటూ అడగగానే అబ్బా లక్ష్మి, ముందు వాడికి టిఫిన్ ఏర్పాట్లు చూడు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాము అన్నారు రంగయ్య. అలాగేనయ్యా అంటూ ఖాళీ అయిన కాఫీ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి, అన్నయ్య మీకు చెప్పదగ్గదాన్ని కాదు, కానీ ఎంత కోపం వస్తే మాత్రం ఇలా వదినకు పిల్లలకు చెప్పకుండా రావటం ఏమీ బాగోలేదు. వదిన ఎంత కంగారు పడి ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి అని గబగబ వెళ్ళిపోతుంది. రాఘవ దాని మాటలు నువ్వేం పట్టించుకోకు, నీ స్నానం పూజ అవి కాని ఈలోపు నేను అలా పొలం దాకా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాం, టిఫిన్ తిని అలా పొలంలోకి వెళ్దాం ఏంటి సరేనా? ఒక నిట్టూర్పు విడిచి, సరేరా నేను నా పని అవ్వగానే మీ ఇంటికి వచ్చేస్తాం, టిఫిన్కి మళ్ళీ నా చెల్లిని ఎందుకురా ఇబ్బంది పెట్టడం, సరేరా నీ ఇష్టం, వచ్చేయైతే అని రంగయ్య వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే ఇద్దరు టిఫిన్ చేసి అమ్మా లక్ష్మి మేము అలా పొలం దాకా వెళ్ళి వస్తాము, భోజనం సమయానికి ఇంటికి వచ్చేస్తాం, ఏరా అంతేనా అంటూ రంగయ్యని చూస్తూ లక్ష్మికి చెప్పి బయలుదేరారు. లక్ష్మి వంటలన్నీ సిద్ధం చేసి వాళ్ళు వస్తే వడ్డించి తను కూడా తిందామని ఎదురు చూస్తూ ఉన్నంతలో నవ్వుతూ మాట్లాడుకుంటూ వచ్చారిద్దరు. ఏమయ్యా కాళ్ళు కడుక్కొని రండి వడ్డిస్తాను అన్న పిలుపుకి బావి దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చారు. వారిద్దరికి కొసరి కొసరి వడ్డించింది. ఇద్దరు భోజనాలు పూర్తి చేసుకుని వెళ్తూ అమ్మా లక్ష్మి నువ్వు ఇంకా తినలేదనుకుంటాం, తినే తల్లి, మేము అలా మా ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం సరేనా అని అంటూ ఎదురుగా రోడ్డుకు అటువైపు ఉన్న తన ఇంటి వైపు అడుగులు వేస్తూ రారా అంటూ రంగయ్య చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోయారు రాఘవయ్య. అలా స్నేహితులిద్దరు వెళ్ళి రాఘవయ్య గారి ఇంటి అరుగుపైన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పరా అసలు ఏమి జరిగింది, అమ్మాయికి చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటున్న రంగయ్య వైపు చూస్తూ, నీకేంరా ఇద్దరు ఆడపిల్లలు, చక్కగా చదివించి దగ్గర సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసి పురుళ్ళు కూడా పోసి ప్రశాంతంగా ఉన్నారు మీ ఇద్దరు, ఎప్పుడైనా చూడాలి అన్నా వాళ్ళే వచ్చి చూసి వెళ్తారు, మమ్మల్ని చూడు ఎంత ఇబ్బంది పడుతున్నామో అని ఆగాడు. ఇప్పుడు ఏమైందంటే నీకేమంటావు, విషయం చెప్పు, లేదంటే నేను సీతమ్మకి ఫోన్ కలుపుతాను. చెప్పటానికి ఏముంది, కొడుకు కోడళ్ళు మనవళ్లతో అందరం కలిసి ఉండవచ్చు అని ఇక్కడ 1 ఎకరం పొలం అమ్మించారు, అది నాకు తెలిసిన విషయమే కదరా, నన్ను చెప్పనిస్తావా అంటూ చూసిన రాఘవయ్యని చూసి రంగయ్య, అబ్బా ఈ నీ అలకలతో చస్తున్నాన్రా బాబు, మరి మారు మాటలను చెప్పు వింటాను అని అన్నాడు. రాఘవయ్య గారు సరిగ్గా 11 నెలల క్రితం
తన కుటుంబంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ చెప్పడం ప్రారంభించారు. హైదరాబాదులో తండ్రి కనపడలేదు అని కంగారుగా కొడుకు కోడలు సెలవులు పెట్టుకుని తన తమ్ముడి ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక తండ్రి ఊరు వెళ్ళిన విషయం విని కొంచెం నిమ్మలించుకున్నారు. రే తమ్ముడు, మేమిక బయలుదేరతాంరా అని అన్నాడు పెద్ద కొడుకు రమేష్. అదేంటి బావగారు, ఒకే ఊర్లో ఉన్న ఎప్పుడో కానీ రానే రారు, ఇలాగ వచ్చారు కదా, ఉండండి, పూరీలు చేస్తున్నాను తినేసి వెళ్ళండి అంది రేవంత్ భార్య రేవతి. అవునరా, టిఫిన్ తిని వెళ్ళండి అని వంత పాడాడు రేవంత్. వాళ్ళందరూ కూర్చొని టిఫిన్ తింటూ ఎన్ని రోజులైంది ఇలా అందరం కలిసి మాట్లాడుకొని అనుకుంటూ టిఫిన్ కార్యక్రమం పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చారందరూ. మీరు నలుగురు ఒక 4 రోజులు సెలవు పెట్టండి, ఊరు వెళ్దాము అని వినిపించిన వైపు చూసి, ఏంటమ్మా నువ్వు అనేది, ఇప్పటికిప్పుడు సెలవు అంటే మాటలా, ఇవాళ ఒక్క పూట పర్మిషన్ ఇవ్వటానికి చచ్చారు మా ఆఫీస్ వాళ్ళు అన్నారు రేవంత్. నిజమే అమ్మా అంటూ తల్లి దగ్గరకు వచ్చారు రమేష్. వారికి వంత పాడినట్లుగా, అవునత్తయ్య నిజమేగా, మీరే చూసారుగా ఫోన్లో ఎంత బ్రతిమాలించుకున్నారు అంటున్న రేవత్తో కలిపి అందుకుంది రమేష్ భార్య రాధా. అదంతా నాకు తెలియదు, నేనిప్పుడు మీతో మాట్లాడాలి అంటూ సోఫాలో కూర్చున్నారు. ఈ వాదనలు ఏం తెలియని పిల్లలు ముగ్గురు, రమేష్ కొడుకు రాంకిం, రేవంత్ కూతురు రాజ్ఞ, మహితు టీవీ పెట్టుకొని వారి లోకంలో వాళ్ళు ఉన్నారు. అలా గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద అమ్మని కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పమ్మా ఏం మాట్లాడాలి అని అడిగారు. ఇద్దరు కొడుకులు చెరొక చెయ్యి పట్టుకుని తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఆ పక్కనే కోడలు కూడా కూర్చున్నారు. ఒరేయ్ మీరిద్దరూ మేము ఇక్కడికి వచ్చే ముందు ఏం చెప్పారు అని అంటూ 11 నెలల కిందట వారి సంభాషణ గుర్తు చేసుకున్నారు. దానికిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అమ్మా అది అది అంటూ నసుగుతున్న కొడుకుల వైపు చూసి, నేను చెప్పనా అన్నారు. మార్గశిర మాసం పెద్ద పండగ ఇంకా వారం రోజులు ఉంది అనగా కొడుకులు కుటుంబంతో సెలవులు పెట్టుకొని మరి వచ్చారు. పండగ అయ్యేంత వరకు ఉంటామని చెప్పేసరికి సీతారాఘవయ్య గార్లకు ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళ కోసం వాళ్ళ గదులను శుభ్రం చేయించారు. ఇల్లు పిల్లలతో సందడిగా ఉంది. వారికి లేని ఆడపిల్లలను మనవరాల రూపంలో చూసుకున్నారిద్దరు. 8 సంవత్సరాల మనవరాల చేత తెల్లవారుజామున తొలి మంచులో ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టించటం, సాయంత్రం బొమ్మల కొలువు పేరంటం, ఇలా సాగాయి రోజులు. తెల్లవారితే భోగి అనగా రాత్రే కర్రలవి సిద్ధం చేసి ఉదయం 5 గంటల నుంచి సందడి మొదలు. ఎదురి ఇంట్లో ఉంటున్న రంగయ్య కుటుంబంతో పాటు తమ దగ్గర పనిచేసే వాళ్ళు కుటుంబాలను కూడా రమ్మన్నారు. పల్లెటూరు, పైగా రాఘవయ్య ఆ ఊరు పోస్ట్ మ్యాన్ కావటంతో అందరూ తెలిసిన వాళ్ళు అయి ఉండటంతో ఎప్పుడో పెళ్లిళ్ళప్పుడు చూడ్డమే, మళ్ళీ ఇప్పుడు వచ్చారు అని వాళ్ళను చూడ్డానికని 2 వీధుల వాళ్ళు వచ్చారు ఆ భోగిమంట దగ్గరకు. అలా పిల్లల కేరింతలతో ఊరు జనాల సందడితో భోగి మంటలు పూర్తి చేసుకొని అక్కడే వేడినీళ్లు కాచుకొని స్నానాలు ముగించి రాఘవయ్య గారిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని దేవుడి గది దగ్గర హాజరయ్యారందరూ. పూజ పూర్తి చేసుకుని హారత్తో బయటికి వచ్చిన తల్లిదండ్రులు కాళ్ళు మొక్కారు. టిఫిన్ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత రాఘవయ్య గారు మనవలు మనవరాల్ని తీసుకుని పొలం వైపుకు వెళ్లారు వాళ్లకు చూపించటానికి. తండ్రి బయటకు వెళ్లటం చూసిన కొడుకులు వంటగదిలో ఉన్న తల్లితో, అమ్మా నాన్నగారితో చెప్పావా అని మొదలుపెట్టారు. ఏమని చెప్పాలరా? అదేంటమ్మా అలా అంటావు, రోజు నీకు మేం ఫోన్ చేసి చెబుతున్నాముగా అదే, అది రోజు ఉండే నసేగా. పెద్దవాడు, నస కాదమ్మా, మీ ఇద్దరు ఇక్కడ, మేమెక్కడో హైదరాబాదులో, మాకు మీ గురించి బెంగ ఉంటుందిగా. ఉంటే ఏం చేయమంటావు, మీ నాన్న ఆ ఉద్యోగం మానరు, అయినా ఇంకెంత, 1 సంవత్సరం అంతేగా. అదే మేమంటుంది, ఇంకెంతకాలం కష్టపడతారు, మీరిద్దరూ నా దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది అని అంటూ ఉండగా, ఏం బాగుంటుంది రేవంతు అంటూ వచ్చారు రాఘవయ్య గారు. నాన్నగారు అది అది అంటున్న తమ్ముడితో కలిపి రమేష్ అందుకుంటూ, నాన్నగారు మీరిక ఉద్యోగం చేయటం మానేసి మా దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది అని అంటున్న సిగాడు. ఇంకా ఎన్నాళ్ళు ఉంది మళ్ళీ, ఈ రోజులకు రిటైర్డ్ అయిపోతాను కదా ఇంకేంటి. నాన్నగారు అమ్మ ఒంట్లో చూస్తే అంతగా బాగుండటం లేదు, తనకెవరో ఒకరు సహాయంగా ఉండాలి, మీరు చూస్తే అంటూ ఉండగా సీతగారు బయటకు వచ్చి,
అబ్బా, ఏమిటిప్పుడు ఈ మాటలన్నీ అవసరమా? నేను చెబుతానన్నా కదా, పండగ పూట సరదాగా కాసేపు గడపక అంటున్న తల్లిని ఇంకెప్పుడు మాట్లాడమంటావు అంటూ వారించబోయారు రేవంతు. ఏమండి, మీరు పిల్లలు కాళ్ళు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను అంటూ పంపించింది. కోపం వస్తే పండగ పూట భోజనం చేయకుండా వెళ్ళిపోయాడని విషయం తెలిసినదే. చేసేదేమీ లేక కొడుకులు కూడా భోజనానికి కూర్చున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు. భోజనం అయ్యాక భార్య వైపు ఒకసారి చూసి గదిలోకి వెళ్ళి పడుకొని ఆలోచనలో పడ్డారు రాఘవయ్య గారు. ఒక 3 నెలల క్రితం పోస్టు పని అయిపోయి మధ్యాహ్నం నుంచి పొలం పనులు చూసుకోవడం అలవాటు ఉన్న ఆయన ఇంటికి వచ్చేసరికి వంటగదిలో చలనం లేకుండా పడి ఉన్న భార్యను చూసి కంగారుగా రంగయ్యని పిలిచి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. బానే చూశారు, చాలా ప్రమాదం తప్పింది, ఎవరో ఒకరు వెన్నంటే ఉండాలి అని డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆ తర్వాత 2-3 సార్లు మనం పిల్లల దగ్గరకు వెళ్ళి ఉందామండి అన్న తన మహమాటలు గుర్తుకు వచ్చాయి. అవి తలుచుకొని చివరిగా ఒక ఆలోచనలు వచ్చిన వాడి ప్రశాంతంగా బయటకు వచ్చి పొలానికి వెళ్ళిపోయారు. పొలం నుంచి వచ్చేసరికి ఇంట్లో భోగి కారణంగా మనవరాలి చేత గొబ్బియళ్ళు, బొమ్మల కొలువుకు ఇంకా మనవలు ముగ్గురికి భోగి పనులు పోయటానికి సంబంధించిన పేరంటం కోసం ఇల్లంతా సందడిగా ఉంటుంది. అందరూ ఉండటంతో పిల్లల అల్లర్లతో సందడిగా ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాం. తన మహా ఎంత ఆనందంగా ఉందో ఒకసారి తన భార్య వైపు చూసి గదిలోకి వెళ్ళిపోయాడు. తన భర్త వచ్చింది కూడా గమనించుకోకుండా పనుల నిమగ్నమై సీతామహాలక్ష్మి గారు అన్నిటినీ సిద్ధం చేసి కోడలను పిలిచి పేరంటాళ్ళు వస్తే కావలసినవి చూడమని మనవరాలికి అలంకరించడానికి నగల కోసం గదిలోకి వెళ్ళింది. అలా గదిలో తన పని చూసుకుని వెనుతిరుగుతుండగా ఏదో ఆలోచనలో మంచం మీద పడుకొని ఉన్న భర్తను చూసి, మీరెప్పుడు వచ్చారు? నేను గమనించనే లేదు, ఇప్పుడే వేడిగా కాఫీ తెస్తానుండండి అని అంటున్న తన భార్య చేతిని పట్టుకుని ఆపి, ఇలా ఒకసారి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? నాతో ఏం మాట్లాడాలి? ఒక 5 నిమిషాలు ఇలా కూర్చోమహా అని పిలిచారు. అంతే, ఆమెకి ఎంతో ఇష్టమైన ఆ పిలుపుకు ఎంతో ప్రేమగా తన భర్త వైపు చూస్తూ, ఏం మాట్లాడాలి చెప్పండి, వింటాను అన్నారు నవ్వుతూ. మహా, నువ్వన్నట్టు మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాము, సరేనా? పెద్దవారితో ఒక 2 నెలల్లో మనం అందరం ఉండటానికి అనుకూలంగా ఉండే ఇల్లు చూడమని చెబుతాను. ఈలోపు ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు, సరేనా? అబ్బా, ఎంత మంచి మాట చెప్పారండి, ఇప్పుడే పిల్లలతో అంటూ ఉండగా, నువ్వు కాదు నేనే చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు 2 రోజులు పండగ అయిపోయాక నేనే మాట్లాడతాను, సరేనా? అలాగేనండి, నన్ను అర్థం చేసుకున్నారు అన్నారు ప్రేమగా నవ్వుతూ. నువ్వు నోరు తెరిచి ఇది కావాలి అని ఎప్పుడూ అడిగింది లేదు, అందుకే కేవలం నీ గురించి ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం అని మహాచెంప మీద తట్టి నవ్వుకున్నారు. సరేనండి, పేరంటాళ్ళు వచ్చే టైం అయింది, మీకు వేడి వేడి కాఫీ పంపిస్తాను అంటూ భర్త మొహంలోకి చూసి, సరే సరే నేనే తెస్తాను ఉండండి అని వంటగదిలోకి వెళ్లారు. కాఫీ ఇచ్చి ఆ రోజు పిల్లలతో చేసే కార్యక్రమాలు ముగించుకొని అందరూ సంతోషంగా భోజనాలకు కూర్చున్నారు. సీతామహాలక్ష్మి గారు అందరినీ ఉద్దేశించి, రేపు సంక్రాంతి పండగ కదూ, తెల్లవారుజామునే లేవాలి, మనం పనులు పూర్తి చేసుకుని ఉంటే పొలంలో పనిచేసే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చాక పూజకు అందరూ కూర్చోవాలి అంటూ ఉండగా రేవంతు, అమ్మా, ఇది మరీ టూ మచ్ కదూ, అంత పొద్దున్నే చలికి అంటూ ఉండగా, ఏంటిరా, అమ్మ చెబుతుంది కదా, అయినా ఏంటి కొత్తగా చలి అంటున్నారు, మీ పెళ్ళిళ్ళు కాకముందు ఇలా చేసుకునే వాళ్ళము మర్చిపోయినట్టున్నారు, అయినా ఏర్పాట్లన్నీ నేనే చేయించేశాను, మీరు లేచి తయారవ్వటమే, వెళ్ళి పడుకోండి అని కోపంతో విసురుగా గదిలోకి వెళ్ళిపోయారు. అందరూ మౌనంగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. పడుకున్న భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఎప్పుడు కోపమేనా, కొంచెం నెమ్మదిగా చెప్పవచ్చు కదా. అది కాదు మహా, ఇలా ఇల్లంతా కలకల్లాడుతూ సందడిగా ఉండి ఎన్నాళ్ళయింది, ఉద్యోగాలు వచ్చాక సెలవులు లేవు అంటూ పండగ 2 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు, తర్వాత అత్తారింటికి వెళ్ళేవాళ్ళు,
అలా ప్రతి ఏటా ఏదో ఒక సాకు చెప్పి ఒక పూట ఉండి వెళ్ళిపోయేవారు. ఈ ఏడాదే కదా ఒక వారం ముందు వచ్చారు. కాని పండ్లు ఎక్కడి వరకు వచ్చాయి అని కాని, అయ్యాయా అని కాని ఒక్క మాట కూడా నాతో మాట్లాడిందే లేదు. అలాంటప్పుడు ఇకేం మాట్లాడాలి? అందుకే ఒకసారి ఆలోచించి మహా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గురించి అని పక్కకు తిరిగి పడుకున్నారు. ఆ మాటలకి సీతగారికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆయన ప్రేమకు లోపల ఆనందపడిపోతూ మనసులో పిల్లల కోసం తప్పదు అనుకుని పడుకున్నారు. ఎప్పట్లా తెల్లవారుజామున 4:30కు లేచి బయటికి వెళ్తున్న తన భర్తను చూసుకుని మురిసిపోతూ ఆమె కూడా లేచి ఉదయకాల పనులు చూసుకుని బయటకు వచ్చేసరికి అప్పటికి అరుగుపై ఉన్న కూర్చులో భర్త దర్శనమిచ్చారు. అంతే ఒక నవ్వు మెరిసింది ఆమె పెదవులపై. తాను తెచ్చిన వేడినీళ్లు గ్లాసులో బయటకు వచ్చి నవ్వుతూ ఇదిగోండి త్వరగా తాగి రంగయ్య అన్నయ్యతో కలిసి మిగిలిన పనులు చూడండి అంటూ పక్కనే ఉన్న ముగ్గు డబ్బాను తీసుకుని ముగ్గు వేయటానికి ముందు కదిలారు. అప్పటికే పనమ్మాయి గుమ్మమంతా పచ్చగా కల్లాపి చల్లి ఉంచింది. నవ్వుతూ గ్లాస్ అందుకుంటూ అలాగే మహా ఆ శీతాకాలపు చలి గాలి వీస్తూ ఉంటే తెల్లని పొగ మంచు చీకటిని చీల్చుతూ గుమ్మంలో వెలిగే లైట్ వెలుతురులో తన మనసైన భార్య అలా వంగి ముగ్గు వేస్తూ ముందుకు పడుతున్న జడను వెనక్కి వేసుకుంటూ మొహంపై పడి చిరాకు పెడుతున్న వెంట్రుకలను చెవి వెనుకకు సర్దుకుంటూ ఉంటే చూస్తూ ఉన్న రాఘవయ్య గారి మనసులో అబ్బా మహా అప్పటికి ఇప్పటికీ నీలో అందం కాని చురుకుదనం కాని ఏ మాత్రం తగ్గలేదు అనుకుంటూ మహా అంతసేపు ఏంటి త్వరగా కాని ఎంత మంచు పడుతుంది చూడు అసలే నీకు ఒంట్లో బాగలేదు కదా అంటూ చిన్నగా నవ్వుతూ కసరారు. ఇదిగో అయిపోయింది వచ్చేస్తున్నాం. అయినా ఈ ఏడాది పండుగకు పిల్లలందరూ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి అంటూ ముగ్గు వేయటం అయిపోవటంతో ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అలా లోపలికి వెళ్ళి వాళ్ళ పనిలో పడ్డారు. పిల్లల్ని లేపి ముగ్గురికి నలుగు పెట్టి స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి వాళ్ళతో పాటు కోడళ్ళ తల్లిదండ్రులకు కూడా సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా కూడా ధూపం వేసి అందరూ సాంప్రదాయబద్ధంగా తయారై పూజ కూర్చున్నారు. అక్కడ కావలసిన ప్రసాదాలు, పెట్టవలసిన బట్టలు, ఇంకా పసుపు కుంకుమ, గాజులు ఇలా కావలసినవన్నీ దేవుడి దగ్గర అమర్చారు కోడళ్ళు. అది చూసిన సీతగారు చాలా ఆనందపడ్డారు. అలా ఆ కార్యక్రమం అయ్యేసరికి ఉదయం 6 గంటల సమయం అయింది. పల్లెటూరు కారణంగా బయట ఏడాది పొడవున పొలంలో చేసిన వాళ్ళు, ఇంటి చాకలి మంగలి, ఇంటి పని సాయం చేసే పని మనిషి అందరూ ఉన్నారు. బయటికి వచ్చిన రాఘవయ్య గారు వాళ్ళని చూసి కూర్చోమని ఏమే సీత ఏమే సీత మన వాళ్ళందరూ వచ్చేశారు త్వరగా రండి వాళ్ళకు కూడా ఇళ్ల దగ్గర పనులుంటాయి కదూ అంటూ గట్టిగా కేక వేశారు. ఇంతలో పట్టి పరికిని కట్టుకుని కుందన బొమ్మలా ఉన్న మనవరాలు బయటికి వచ్చి తాతయ్య ఇదిగో ఇది తీసుకోండి అంటూ ప్రసాదం చేతిలో పెట్టింది. భార్య పోలికలతో ఉన్న బుజ్జి తల్లిని ఎత్తుకొని నవ్వుతూ ఏరా బంగారం ఇదెవరిచ్చారు? నాయనమ్మ ఇచ్చింది తాతయ్య. నాయనమ్మ ఏ తల్లి ఇంకా అవ్వలేదంటనా మీ నాయనమ్మ పూజ అంటూ మనవరాల్ని ముద్దు పెట్టుకుని తన చేతిలో ప్రసాదం తీసుకుని రాజ్ఞను కిందకు దించి లోపలికి వెళ్ళు తల్లి నాయనమ్మని పిలుచుకొని రమ్మని చెప్పు అని చెప్పబోతుండగా మీకు కాఫీ కలుపుకొని తీసుకువస్తానని చెప్పమని తాతయ్య అంటూ చెప్పి తను కూడా ఆయనకు బుగ్గ మీద ముద్దు పెట్టి కిందకు జరిగినట్టు దిగి లోపలికి నవ్వుతూ పరుగులు తీసింది. అలకగా లోపలికి చూస్తున్న తనకు వేడి వేడి కాఫీ కప్పుతో గుమ్మంలో కనిపించింది తన మనసైన తన భార్య మహా. కాఫీ భర్త చేతికి ఇచ్చి వచ్చిన వాళ్లతో నవ్వుతూ ఈ ఏడాది పిల్లలు వచ్చారు కదూ మనవాళ్ళతో పని త్వరగా తెలవలేదు ఏమనుకోవద్దు అంది నవ్వుతూ మన్నింపు కోరినట్టుగా. ఆ వచ్చిన వాళ్ళు అయ్యో పర్వాలేదులేమ్మా చిన్నపిల్లలు కదా పైగా వాళ్లకు మన పల్లెటూరులోని అలవాట్లు పద్ధతులు పెద్దగా తెలియని కదమ్మా అన్నారు అందరూ ఒకేసారి. వాళ్ళ మాటలకు నవ్వుతూ మనవల్ని కొడుకులని కోడలను పిలిచారు. రాఘవయ్య గారు ముందుగానే అరుగు మీద వారికి ఇవ్వవలసిన సరంజామ అంతా సర్ది పెట్టించి ఉంచటంతో కొత్త బట్టలతో పాటు పంట సరుకు ఇంకా పసుపు కుంకుమ గాజులు ఇంకా పిండి వంటలు పంచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే
ఇంతలో రాఘవయ్య గారు వారిని ఆపి ఆ ఏడు వచ్చిన లాభంలో కొంత డబ్బును కూడా పిల్లల చేతుల మీదుగా వాళ్ళకిచ్చారు. దానికి వాళ్ళు ఆనందంగా ఇళ్లకు బయలుదేరితే కొడుకు కోడళ్ళు మాత్రం ఇంతలా పంచిపెడతారా ఎవరైనా అని గొనుక్కున్నారు. అలా ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చి భోజనాలు తర్వాత విశ్రాంతి, సాయంత్రం మళ్ళీ తయారై పక్క ఊర్లో జరిగే తీర్థానికి వెళ్ళి వచ్చి భోజనాలు చేసి అలసిపోవటం వల్ల పడుకున్నారు. మర్నాడు ఎప్పట్లా సీతామహాలక్ష్మి గారు తన భర్త లేచిన తర్వాత ఆవిడ కూడా లేచి పని చూసుకుని వేన్నీళ్లు తెచ్చి గుమ్మంలో ముగ్గు వేయటానికి కదిలారు. చిరు కోపంతో, మహా, ఎందుకు నీకు శ్రమ? ఒంట్లో బాగులేనప్పుడు ఆ ముగ్గు ఏదో మంగినే వేయవచ్చు కదా. ఏంటండి మీరిప్పుడు ఈ చలి మంచు నన్నేమి చేస్తాయి చెప్పండి. అయినా నేను ముగ్గు వేస్తున్నంతసేపు మీరు నన్ను అలా చూస్తూ ఉంటారు. నేను కూడా మిమ్మల్ని అలా చూస్తూ ముగ్గు వేసుకుంటాను. ఈ శీతాకాలం మంచులో ఇలా మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ మీ ఆనందం కోసమే ఓపిక లేకపోయినా అంటూ ఉండగా తనకు దగ్గరగా తన భర్త కాళ్ళు కనిపించేసరికి పైకి లేచారు. ఆనందంగా నవ్వుతూ మహా అంటూ భార్య చెంపపై ప్రేమగా తట్టి బుగ్గను లాగి ముద్దు పెట్టుకుని నవ్వుతూ వెళ్ళిపోయారు. అంతే మన మహా అలియాస్ సీతమహాలక్ష్మి గారు ఆనందంతో పెళ్ళైన కొత్తలో రోజులకు వెళ్ళిపోయారు. అప్పట్లో కూడా ఇంతే, ముగ్గు వేసినంతసేపు ఉండి నుదుటిపై ముద్దు పెట్టుకుని చెంప తట్టి నడక్కు వెళ్ళిపోయేవారు. ఆ తలుచుకొని ఇప్పుడు అంతే మురిపెంగా నవ్వుకుంటూ నుదురు చెంప తడుముకొని లోపలికి వెళ్ళిపోయారు. పిల్లలు లేచేసరికి రాఘవయ్య గారు ఎద్దులకు ఆవులకు స్నానాలు చేయిస్తే మన మహాగారు ఆవుకు ఎద్దులకు పసుపు రాసి కుంకుమ ఉంచి పూలదండలు శుభ్రం చేసిన గంటల దండలు వేసి అలంకరించి ఉంచారు. అందరూ కలిసి పూజలు చేసి అన్ని పనులు చేసుకుని గుడికి వెళ్ళి పూజలు ప్రసాదాలయ్యాక నిదానంగా ఇల్లు చేరతారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లలను నిద్రపుచ్చి అందరూ మండువాలో కూర్చున్నారు. ఒరే పెద్దాడా, మేం మీరన్నట్టు మీ దగ్గరకు రావటాన్ని నిర్ణయించుకున్నాము. ఒక 2 నెలల్లో ఒక మంచి ఇల్లు చూడండి, అందరం కలిసి ఉన్నాం, సరేనా? ఈలోపు మేమిక్కడ పనులు కూడా పూర్తి చేసుకుంటాము, సరేనా? ఆనందంగా అలాగే నాన్నగారు. కానీ ఇల్లు అద్దెకు తీసుకుంటే నెల నెల అద్దెలు కట్టడం అంటే? అయితే ఏమంటావు? నీ ఆలోచన ఏంటో సూటిగా చెప్పరా రమేష్. అలా కాదు నాన్నగారు, ఇద్దరం సంపాదిస్తే కానీ గడవని రోజులు. హైదరాబాద్లో అద్దె ఇల్లు అంటే మాటలా? అందుకని అంటున్న రేవంతు. అందుకని అంటే ఏంటో చెబితే కదా తెలిసేది. అబ్బా ఉండండి, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. నువ్వు చెప్పరా చిన్నాడా. చెప్పడానికి ఏముందమ్మా, కొంత పొలం అమ్మేసి వచ్చిన డబ్బుతో అక్కడ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందని. పైగా మీకు సొంత ఇంట్లో అలవాటు కదా. అద్దె ఇల్లు వాళ్ళు పెట్టే కండిషన్స్ అంతా ఇంత కాదు. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు కొనుక్కోవటం కోసం నేను పొలం అమ్మాలా? నాకిష్టం లేదు. నాన్నగారు మీ తర్వాత ఇక్కడకు ఎవరు వచ్చి ఉంటారు చెప్పండి. మేమా ఉద్యోగం చేసిన నాళ్ళు ఇక్కడికి రాలేము. ఇక మా పిల్లలు ఎక్కడ సెటిల్ అవుతారు అనేది తెలియదు అన్న రమేష్ మాటలకు, అందుకని అన్నం పెట్టే పొలం అమ్ముకోవాలా? లోన్ తీసుకొని కొనుక్కోండి. నేను ఈ 1 సంవత్సరం అయితే రిటైర్డ్ అవుతాను, ఎంతో కొంత డబ్బు వస్తుంది. కావాలంటే అది మీకు ఇస్తాను. ఇప్పుడే వస్తామని మళ్ళీ ఏంటి నాన్నగారిది? ఒరే రమేష్, ఏంట్రా మీ నాన్నతో అలా మాట్లాడుతున్నావు? అదేంటమ్మా, నాన్నగారితో మాట్లాడతానంటేనే కదా వీడితో కూడా మాట్లాడి వారం రోజులు సెలవు పెట్టుకొని మరి పండక్కి వచ్చాము. ఇప్పుడు నాన్నగారు అలా అంటే ఎలా? నువ్వే చెప్పు. అమ్మా, ఈ విషయం అసలు నాన్నగారితో మాట్లాడావా లేదా? నాన్నగారు మాటలు చూస్తే నువ్వు ఆయనతో చెప్పినట్లు లేవు అంటారు రేవంతు కోపంగా. ఒరేయ్, ఒంట్లో బాగోలేని మీ అమ్మ మీదనే అరుస్తున్నావా? ఇలా ఎన్నో వాదనల మధ్యలో చివరకు సీతగారికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరం పొలం అమ్మేయటానికి రాఘవయ్య గారు ఇక 1 ఏడాది ఉద్యోగం ఉన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళ పొలాలు తన చిన్ననాటి స్నేహితుడైన రంగయ్యకు కౌలుకు అప్పగించడానికి నిర్ణయం జరిగింది. కనుమ రోజు రాఘవయ్య గారు చెప్పిన దానికి ఆనందంగా సాయంత్రం పిల్లలందరూ ఒక ఊర్లో సినిమాకి వెళ్లారు.
రాఘవయ్య గారు ఎప్పట్లా పొలం దాకా వెళ్ళిన ఆయనకు తోవలో తన స్నేహితుడి పక్క ఊరు పంచాయతీ ఆఫీసులో పనిచేసే మధుసూదన్ కనిపించారు. ఇంటి విషయాలు ఊరు సంగతులు మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో, ఒరే మధు, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. కంగారుగా, ఏమైందిరా, ఆరోగ్యం బాగులేదా? అదేం కాదురా, మీ చెల్లికి ఈ మధ్య ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. అందుకని పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమని పట్టుపడడం వల్ల తప్పక. అరే, హైదరాబాద్లో మాకు కూడా ఇల్లు ఉందిరా, అక్కడ ఉండండి, మీ కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఆశ్చర్యంగా చూస్తూ, నాకెప్పుడు చెప్పనే లేదు, నువ్వెప్పుడు కొన్నావురా ఇల్లు? నేనక్కడ ఇల్లు కొనడమేమిటి, నాకంత లేదురా బాబు. మా బావమరిది పిల్లల దగ్గరకు అమెరికా వెళ్ళిపోతూ అమ్మేస్తానంటే దెబ్బలాడి ఏదో నాకు తగ్గ డబ్బులు ఇచ్చి మీ చెల్లి పెన్న రాయించాను. ఓ, మంచి పని చేశావురా. అయినా ఇదేం పిచ్చిరా, అన్నీ అమ్ముకొని అమెరికా వెళ్ళిపోవటం. ఏం చెప్పగలంరా ఇప్పుడు? నువ్వు కూడా పిల్లల కోసం ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావుగా. అంతేరా, పిల్లల కోసం తప్పదు. సరే అయితే నాకు ఏ విషయం చెబితే మా ఇంటి విషయం చూసే వాళ్ళకు చెబుతాను. ఇంటి తాళాలు నీకెప్పుడు ఎక్కడివ్వాలో కబురు పెడతాను. సరేరా, పిల్లలతో మాట్లాడి నీకు ఈ విషయం రంగయ్యతో కబురు పెడతాను. ఎందుకురా, ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయి సరేనా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర పిల్లలందరూ సినిమాకి వెళ్లారు. సీతగారు వంట పని కానిచ్చి ఎదురు ఇంట్లో ఉన్న లక్ష్మి పిల్లలతో మాట్లాడడానికి వెళ్లారు. అలా వాళ్ళ గుమ్మంలో కూర్చుని కొంత సమయం మాట్లాడుకుంటూ గడిపి లోపలకు తొంగి గడియారం వైపు చూసేసరికి రాత్రి 9 చూపించింది. అంతే, ఒక వదిన పైకి లేచి, నేను వెళ్తాను వదినా. అదేమిటి వదినా, అన్నయ్య ఇంకా రాలేదు కదా, వెళ్దుగానిలే. ఏంటి హైదరాబాద్ వెళ్తున్నారని మీ అన్నయ్య అన్నారు, నిజమేనా? అవును వదినా, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అందుకే. సరే సరే, నేను వెళ్తాం, మీ అన్నయ్య వచ్చేసి ఉంటారు. మనం మాటల్లో పడి చూడలేదేమో అనుకుంటున్నాను. ఆయన లోపలికి వెళ్ళిపోయి ఉంటారు అంటూ గబాగబా నడుచుకుంటూ ఇంట్లోకి దారి తీసింది. వదినా వదినా, ఆగు, జాగ్రత్త, కొంచెం చూసి నడు. వెనుకకు ఒకసారి తిరిగి చూసి నవ్వి, అలాగే, సరే సరే. ఇంట్లోకి వచ్చి చూసిన ఆమెకు భర్త జాడ కనిపించలేదు. ఏమిటీనా ఇంకా రాలేదా? ఇంత చీకటి పడేదాకా ఉండరు కదా అంటూ వాకింట్లోకి చూసిన తనకు భారంగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న తన భర్త కనిపించారు. తన భర్త లోపలికి వచ్చేలోపు వేడివేడిగా 2 గ్లాసులతో కాఫీ పట్టుకుని ఎదురు వచ్చింది. భార్య చేతిలోని కాఫీ గ్లాస్ అందుకొని మధ్య గదిలో సోఫాలో కూర్చుంటూ, నువ్వు కూడా అలా కూర్చోమహా, మాట్లాడాలి. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? ఏమీ లేదు, కూర్చో మాట్లాడుకుందాము. కాఫీ అయిపోవటంతో గ్లాసులు పెరటి వైపు పెట్టి వచ్చి అతని పక్కన కూర్చుంటూ, ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడాలి? మళ్ళీ అడుగుతున్నాను, మనం పిల్లల దగ్గరికి వెళ్ళటం అవసరమా? మళ్ళీ మొదటికి వచ్చారా? వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి. సరే, నీ ఇష్టం మరి. అది సరే, ఇంత ఆలస్యమైందేమిటి? ఓ, అసలు విషయమే చెప్పటం మర్చిపోయాను. నా స్నేహితుడు మధులేడు, వాడు కనిపించాడు. వాడితో మాట్లాడుతూ సమయం చూసుకోలేదు. అలా మాట్లాడడం మంచిదైంది. వాడికి హైదరాబాద్లో ఇల్లు ఉందంట, కావాలంటే చెప్పు అన్నాడు. అబ్బో, మంచిదే. ఎవరో ఇల్లు కన్నా తెలిసిన వాళ్ళ ఇల్లు అయితే మరీ మంచిది. తీసుకుంటామని చెప్పలేకపోయారు. పిల్లలతో ఒకసారి మాట్లాడి చెప్తానన్నాను. మంచి పని చేశారు. పిల్లలు రాగానే చెప్పేయండి. నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకొని, అలాగే, నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. అలకగా చెయ్యి లాక్కొని పైకి లేవబోయిన సీతగారిని, అబ్బా మహా, ఎంత ముద్దుగా ఉన్నావో చెప్పలేను. అలా పిల్లలు వచ్చేదాకా అలా అరుగు మీద కూర్చొని మాట్లాడుకుందాం రా. ఈ మాటలకేం తక్కువలేదు అంటూ గుమ్మంలోకి నడిచారిద్దరు. ఇంతలో అమ్మగారు, ఇదిగోండి సన్నజాజులు కోస్తున్నప్పుడు చూశాను, మీరు లేరు. మాల కట్టమంటారా? వద్దులే, నేనే కట్టుకుంటాను. అయినా ఈరోజు ఏమిటే అన్ని పువ్వులు నాకే వదిలేస్తున్నావు? నసుగుతూ, కోడలున్నారు కదమ్మా, అందుకని. ఏం పర్వాలేదు, కొన్ని తీసుకో అని కొన్ని సన్నజాజులు మంగికి ఇచ్చి భర్త కాళ్లకు దగ్గరగా అరుగుపైన కూర్చొని
మాల కట్టుకుంటూ ఇద్దరు మాటల్లో పడ్డారు. ఆ వెన్నెల వెలుగులో వయ్యారంగా కదులుతూ సన్నజాజి పూలమాలను కడుతూ మధ్య మధ్యలో శీతగాలికి భుజం చుట్టూ కొంగు కప్పుకొని శీతగాలికి చిన్నగా వణుకుతూ ఉన్న పెదవులతో మాట్లాడుతున్నాం తన మనసైన భార్యను తదేకంగా చూస్తూ తన పెళ్ళైన కొత్తలో వారిరువురి మధ్యన జరిగిన మధురమైన జ్ఞాపకాలను తలుచుకుంటూ మురిసిపోతూ తనదైన లోకంలో ఉన్న రాఘవయ్య గారిని కదుపుతూ ఏమండి ఏమండి ఆ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి మహా ఎవరు లేరు కదా బావాని ముద్దుగా పిలవచ్చుగా అలకగా చూస్తూ అబ్బా ఎలాగండి ఇన్ని రోజులు అలవాటైన పిలుపు మార్చుకోవటం ఎలా ఏంటో ఇలా ఎన్నిసార్లు నిన్ను బ్రతిమలాడుతూ అడిగి ఉంటాను ఒక్కసారైనా ఆ పిలుపు నీ నోటి నుంచి వింటాను అన్న నమ్మకం నాకు లేదులే అంటూ పడక కుర్చీలో వెనుకకు వాలి కళ్ళు మూసుకున్నారు. ఏమిటో అలా పిలవాలని నాకు కూడా ఉంటుంది కాని చచ్చింత బిడియంగా ఉంటుంది ఏమిటో మనసులో అనుకుంటూ పూలమాల కట్టడం అయిపోవటంతో కొన్ని ఆమె తల్లు పెట్టుకొని మిగిలినవి లోపల ఎదురుగా ఉన్న బల్ల మీద ఉంచారు కోడళ్ల కోసం. అలా ఆ రోజు సినిమా చూసి వచ్చిన కబుర్లతో పిల్లల అల్లర్లతో భోజనాలు ముగించి ఎవరి గదులకు వారు చేరి పడుకున్నారు. ఎప్పట్లా తెల్లవారుజామున 4:30కు లేచి అలవాటు ఉన్న రాఘవయ్య గారికి మెలకు వచ్చి లేస్తూ ఉన్న సమయంలో ఆయన్ను పైకి లేవనివ్వకుండా మహాగారు ఆయన చేతిని పట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అన్నారు సిగ్గుపడుతూ. ఆ సమయంలో ఒక పక్క గది కిటికీలో నుంచి మలయ మారుతం లాంటి శీతాకాలం నేను చల్లని గాలి తన మేన్ను తాకుతూ ఉంటే మన సైన భార్య నోటి వెంట తనకెంతో ఇష్టమైన పిలుపు ఇకెప్పటికీ వినలేను అనుకున్న పిలుపు చెవులను తాకి అట్నుంచి మనసును చేరి చెప్పలేని ఆనందలోకంలో తేలియాడుతున్న వేళ ఏమండి మిమ్మల్ని ఏమండి అన్న పిలుపుకి లోకంలోకి వచ్చి గారంగా భార్య వైపు చూస్తూ మహా నేను విన్నాను మళ్ళీ పిలవు ఒక్కసారి ఒకే ఒక్కసారి మళ్ళీ నేను అడగను అమాయకంగా ఏంటండి మీరేదో అంటున్నారు ఆప్యాయంగా చూస్తూ దొంగ నేను విన్నానులే అయినా ఒకే ఒక్కసారి అలా పిలవచ్చు కదా ఎలా అండి అబ్బా మహా నువ్వు నాన్నగారు నాన్నగారు అంటూ గత్తలుపు శబ్దం. ఆ శబ్దానికి రాఘవయ్య గారు తన చెయ్యి విడిపించుకుని తలుపు తెరిచి ఆయనకెదురుగా తన కొడుకులు కోడళ్ళు ముద్దుగా మొహం పెట్టుకుని నిలబడి ఉన్న మనవరాలు మనవళ్ళను చూసి నవ్వుతూ అరేరే నా బుజ్జి బంగారాలు కూడా లేచేసారేం ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచారు అంటూ గది బయటికి వచ్చారు. అలా వచ్చిన ఆయన్ను గది మధ్యలోకి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అందరూ చుట్టూ నిలబడి పువ్వులు చల్లుతూ పిల్లలు ముగ్గురు అరుస్తూ చప్పట్లతో హ్యాపీ బర్త్డే తాతయ్య హ్యాపీ బర్త్డే తాతయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య గారు అంటూ సందడి చేశారు. ఆ సందడికి లోపల లోపల ఆనందపడుతూ సరే సరే మీరందరూ వెళ్ళి పడుకోండ్రా మీకు ఇంత త్వరగా లేవటం అలవాట్లేదు కదా వెళ్ళండి వెళ్ళండి సరే తాతగారు సరే నాన్నగారు మేము తర్వాత మాట్లాడతాము మీరు వెళ్ళండి. ఇంతలో ఏమండి వేణీళ్ళు సిద్ధం చేశాను స్నానం చేద్దురుగాని రండి వస్తున్నాను సీత ఎవరు అనుకుంటున్నారా మర్చిపోకండి అందరి ముందు సీత అనే పిలుస్తారు మీరు మర్చిపోయినా నేను మర్చిపోతే ఎలా అంటూ పెరటి వైపు కదిలారు. వచ్చారా రండి రండి ఇలా కూర్చోండి దేనికి మహా ఇదంతా ఉండండి ఉండండి మీ తలకి నూనె అద్ది కుంకుడుకాయ రసంతో మీ తల రుద్ది అంటూ ఆ పని కానిచ్చి అయిపోయింది ఈసారి మీరు మిగిలిన స్నానం కానిచ్చి లోపలికి రండి నేను మీకు పట్టు పంచ తీసి ఉంచాను కట్టుకొని మీరు పూజ చేసుకోండి ఈలోపు నేను ప్రసాదం సిద్ధం చేస్తాను సరేనా అలాగే ఇంతకేం చేస్తావు ఈరోజు చక్కెర పొంగలి చేస్తాను మీకు ఇష్టం కదా అలా అన్ని పనులు చేసుకుని అందరూ చక్కగా తయారై కూర్చున్నారు. ఇంతలో అందరూ ఒకరి తర్వాత ఒకరు రాఘవయ్య గారి కాళ్ళకు నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రంగయ్య అబ్బా ఎంత బాగుంది ఇలా చూడ్డానికి 2 కళ్ళు చాలవు రాఘవా రారా అక్కడే ఆగిపోయావే రా లోపలికి రా లోపలికి రండి అన్నయ్య ఇదిగో ప్రసాదం తీసుకోండి లోపలికి వస్తూ ఒరే రాఘవ నువ్వు చాలా అదృష్టవంతుడురా
ఎంత చక్కటి సంతానం, ఎంత పద్ధతి. ఒరేయ్ చాలు చాలు పొగిడింది. నువ్వు ఏదో అదృష్టవంతుడి కానట్టు. ఒరేయ్ ఎంతైనా నేను ఆడపిల్లల తండ్రినిరా. ఎంత బాగానే ఉన్నా ఎక్కడో ఒక చోట చిన్న భయం ఉంటూనే ఉంటుంది. సరేలేరా కాని నీ మాటలాపి ఆ ప్రసాదం తిని మా చెల్లికి కూడా పెట్టుకెళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత అలా ఈ పుట్టినరోజు తన వారందరికి మధ్యలో ఎంతో ఆనందంగా జరుపుకొని రాత్రి భోజనాలయ్యాక పిల్లలు నిద్రపుచ్చి అందరి మధ్య గదిలో కూర్చున్నారు. మర్నాడు వారి ప్రయాణం గురించి పిల్లలు మాట్లాడుతుంటే, ఒరే పెద్దాడా, హైదరాబాదులో ఒక ఏరియాలో నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంట. నిన్న కనిపించి చెప్పారు. మీకు నచ్చుతుంది అని అన్నారు. మీరు వెళ్ళాక ఒకసారి చూసి నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడతాను. నాన్నగారు మరి మీరు పొలం అమ్ముతాను. ఒరేయ్ రేవంతు, పొలం అమ్మటం నా రిటైర్మెంట్ విషయాలు పూర్తి అవ్వాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. అందుకే ఈలోపు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. అలాగే నాన్నగారు, ఆ ఏరియా నాకు దగ్గరే, నేను రేవతి వెళ్ళి చూసి వస్తాము సరేనా అన్నారు రేవంతు. ఈలోపు డబ్బ సమకూరేలోపు మంచి ఇల్లు చూడండి, మనం కూడా కొనేసుకుందాం. పిల్లలిద్దరూ అందంగా, సరే నాన్నగారు, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారనుకోలేదు. చాలా థ్యాంక్స్ నాన్నగారు, రేపు మేము ఊరు బయలుదేరుతున్నాము. వెళ్ళిన వెంటనే మీరు చెప్పిన పని మీద ఉంటాం నాన్నగారు. ఒరేయ్ అమ్మ నాన్నలకు థ్యాంక్స్లు చెబుతారా ఎవరైనా? ఇప్పటికీ చాలా రాత్రి అయింది, పొద్దున్నే మళ్ళీ ప్రయాణం. వెళ్ళి పడుకోండి. మీరేంటండి ఇంకా కూర్చున్నారు, పదండి పడుకుందాం. సరే సీత, పద వస్తున్నాం. వెళ్ళండమ్మా మీరు కూడా, పడుకొని పోయి. అలాగే మామయ్య గారు. అలా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. యథావిధిగా ఉదయాన్నే లేచి పనులు పూర్తి చేసుకుని పిల్లల ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూడడంలో పడ్డారు. వారికి ప్రయాణంలో పిల్లలకు మన వాళ్ళకు కావలసినవి సర్ది పెట్టారు. అలా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన వారం రోజుల్లో తన మిత్రునికి ఫోన్ చేసి ఇల్లు అద్దెకు తీసుకుంటున్నాము అని చెప్పి మాట్లాడి మాఘమాసం మొదటి వారంలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని భార్య కోరిక మేరకు కుటుంబంతో సహా ఆ ఇంట్లోకి చేరిపోయారు. ఈ మధ్యలో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కు పిల్లలు వచ్చి వెళ్లారు. పొలం అమ్మటానికి బేరం కుదిరింది. కొంత డబ్బును అడ్వాన్స్ తీసుకున్నారు. ఇంకా ఊర్లో తను సాగు చేయాలనుకునే పొలంను కౌలుకి అన్నట్టుగా రంగయ్య ఆ బాధ అప్పచెప్పటం జరిగింది అని చెప్పడం ముగించారు ఊర్లో రాఘవయ్య గారు. చెప్పినదంతా విని అర్థం కాలేదు అన్నట్టుగా చూస్తూ, అంత బాగానే ఉంది కదరా, ఇక ఏంటి నీ సమస్య? ఒరే రంగా, సమస్యలు కాదురా అవి, వాళ్ళ అవసరాలకు మేము పడ్డ మనోబాధ. అంతలా మాట్లాడుతున్నావు, ఆ తర్వాత ఏమైందిరా? అయినా నీకు అంత కోపం రావాల్సిన అంత పెద్ద విషయం ఏం జరిగింది? మా చెల్లికి చెప్పకుండా వచ్చేంత ఏమైందిరా అసలు? ఒరేయ్, నేనిలా చెప్పపెట్టకుండా రావడానికి కారణమే మీ చెల్లిరా. అదేంట్రా అంత మాట అనేసావు? ఎప్పుడు నీ మాటకు ఎదురు చెప్పినట్టు కానీ నీ మాట మీరి ఏ పనైనా చేసింది లేదు. అదేరా, నేను అలాగే అనుకున్నాను. కాని పిల్లల మీద ప్రేమ మనపై అలా ప్రవర్తించేలా చేస్తాయి. ఒరేయ్ అలా మాట్లాడకు, అసలు ఏం జరిగిందో చెప్పు. సీతగారు చెప్పింది విని పెద్ద కోడలు రాదా, అదేంటత్తయ్య గారు, మనమందరం మాట్లాడుకునే కదా ఈ నిర్ణయాలు తీసుకున్నాము. మరి ఇప్పుడు మామయ్య గారు అలా వెళ్ళిపోవటం ఏమీ బాగోలేదు. అవునమ్మా, అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాము. ఏమని? అందరం కలిసి ఒక దగ్గరే ఒకరికొకరం సహాయంగా ఉండాలని అనుకున్నాము. అవునా? అమ్మ వదిన అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. అవును, అప్పుడు అలా అనుకున్నాము, కానీ వదిన వాళ్లకు దగ్గర ఉంటే మాకు దూరం అవుతుంది, ఇక్కడ ఉంటే వదిన అన్నయ్యకి దూరం అవుతుందనే కదా నీతో నాన్నగారితో మాట్లాడే కదా ఇలా వేరే వచ్చేసాము. అవును, మాకు చెప్పే ఎవరికి వాళ్ళు కనుక్కున్నారు, కానీ మీ అన్నయ్య అంటూ రమేష్ వైపు చూశారు సీతగారు. అన్నయ్య ఏం చేశాడమ్మా? ఒరేయ్, మీ నాన్నగారు ఊరు వెళ్ళే 2 రోజుల ముందు, అంటే మొన్న శనివారం నాకు ఫోన్ చేశారు. చేసి ఏం చెప్పారు? చెబితే కదా తెలిసేది, మాకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే ఏమర్థమవుతుంది? కోపంగా, ఒరే చిన్న, మీ నాన్నగారిని తప్పట్టే స్థాయికి ఎదిగిపోయావా? అబ్బా అమ్మ విషయం చెప్పు అంటూ ఉంటే బెరకుగా కంగారుగా తల్లివైపు చూస్తున్నారు రమేషు. ఏరా పెద్దోడా, ఎందుకలా చూస్తున్నావు?
నువ్వేం మాట్లాడవన్నది కాదు, కానీ ఏం జరిగిందన్నది నేనే చెబుతాను. మళ్ళీ గతమా అని అనుకోకండి. మరి విషయం తెలియాలిగా, అందుకే ఇక్కడ మీకు నేను చెబుతాను. కొన్ని నెలలు పిల్లల కేరింతలతో, అల్లర్లతో, కొడుకులు కోడళ్ళ ఆలన పాలనతో అందంగా గడిచాయి. ఒకరోజు, ఏంటి రాధా అలా ఉన్నావు, ఏమైంది? రోజు వెళ్ళి రావటానికే 2 గంటలు పడుతుంది. అందుకే చాలా అలసటగా ఉంటుంది. ఏం చేద్దాం మరి? అది కాదండి, మన ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఈ ప్రయాణాలు చేసి చేసి అలసిపోతున్నాను. అలా కొన్ని రోజులకు కుటుంబంలో ఉద్యోగాల విషయంలో, పిల్లల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దానితో వారి ఉద్యోగానికి, వారి వారి పిల్లల బడులకు దగ్గరగా ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు రమేష్ మరియు రాధా. వారితో పాటు తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళిపోయారు. అలా కుటుంబం రెండుగా విడిపోయింది. ఒక నెల రోజుల తర్వాత రేవంత్ కొడుకు మహిత్కు ఒంట్లో బాగులేని కారణంగా తన తల్లిని ఇంటికి రమ్మన్నాడు సాయం కోసం. అలా భార్యాభర్తలు ఇరువురు తండ్రి పెద్ద కొడుకు దగ్గర, తల్లి చిన్న కొడుకు దగ్గర విడివిడిగా ఉంటున్నారు. అలా గడిచిపోతున్న సమయంలో పెద్ద కొడుకు ఇంట్లో రాఘవయ్య గారికి శనివారం నాడు పూజ చేసుకుంటే కానీ కాఫీ కూడా తాగటం అలవాట్లేని ఆయన కొడుకుతో మాట్లాడి చిన్న కొడుకుకు ఫోన్ చేసి భార్యను గుడికి రమ్మని చెబుదామని మాట్లాడడానికని కొడుకు గది దగ్గరకు వెళ్ళాడు. అలా అనుకోకుండా అక్కడికి వెళ్ళిన ఆయనకు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నారు. ఏమండి, నిన్న మామయ్య గారు అత్తయ్య గారిని ఎప్పుడు తీసుకువస్తారు అని అడిగారు. ఏం చెప్పమంటారు? ఏంటి రాధా నువ్వనేది? ఇప్పుడు అమ్మ తమ్ముడి దగ్గర ఉండటం చాలా అవసరం. వాడి కొడుక్కి ఒంట్లో బాగులేదు కదా. అదే చెప్పు. నాన్నగారికి ఇప్పుడు ఇద్దరు ఒకే చోట ఉండలేకపోతే ఏమైనా నష్టమా? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? ఆ మాత్రం మా బాధలు అర్థం చేసుకోలేరా? అలా కాదండి, ఈ వయసులో వాళ్ళిద్దరు విడివిడిగా ఉంటే అది మనకు కూడా మంచిది కాదు కదా. నువ్వు కూడా ఏంటి రాధా, పిల్లలతో ఎంత ఇబ్బంది పడతామో నీకు తెలియదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒక 2 నెలల పాటు అమ్మని అక్కడే ఉండని. ఇంతలో తన తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పరా రేవంత్, ఏంటి విషయం? ఒరేయ్, అమ్మ అక్కడికి వచ్చేస్తానంటుంది. నాన్నగారు ఫోన్ చేశారట. ఎన్ని రోజులు ఇంకా అక్కడ ఉంటావు? ఇక్కడికి ఎప్పుడు వస్తావని. నాన్నగారితో నేను మాట్లాడతాలే, అమ్మతో కూడా నేను మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు. ఇంకో కొన్ని రోజులు అమ్మ అక్కడే ఉంటుంది నీకు సహాయంగా. అది కాదురా, నువ్వేమైనా చెప్తావు. నీకేం, ఒక్కరితో ఆపరేషన్ చేయించేసుకున్నావు? ఆ విషయం ఇంట్లో నాన్నగారితో కానీ అమ్మకు కానీ తెలియనివ్వలేదు. ఏమైనా అంటే హెర్నియా చేయించుకున్నాను కదా, అప్పుడు అలా అయిపోయింది. అనుకోకుండా డాక్టర్ గారు చేసేశారు అని ఆయన మీద తోసేశావు. మాకు చూడు, ఒక్కరితో ఆగిపోతే అలా ఎలాగా? తోడు ఉండద్దా అంటూ పాప ఒక్కరితో సరిపోతుందనుకుంటే ఎలా? ఇంకొకళ్ళను కనండి అంటూ పట్టుపట్టి కూర్చున్నారిద్దరు. ఒక పక్క పిల్లలతో, ఇంకో పక్క ఉద్యోగాలతో చాలా ఇబ్బందిగా ఉందిరా. సరే సరే, కంగారు పడకు. నాన్నగారితో అమ్మతో నేను మాట్లాడతానన్నాను కదా. అలా ఆ మాటలన్నీ విన్న రాఘవయ్య గారు సీతగారికి ఫోన్ చేసి అన్నీ చెప్పారు. దానికి ఆవిడ, సరేనండి, పిల్లల ఇబ్బందులు మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అని పిల్లల్ని సమర్థించి ఆయన్ని కొంచెం నిర్లక్ష్యం చేసింది. దాంతో ఆయనకి బాధ కలిగి చెప్పకుండా ఊరు ప్రయాణమే వెళ్ళిపోయారు. ఇది జరిగింది. నాన్నగారికి అన్ని విషయాలు తెలుసన్నమాట. ఒక్క మాట కూడా చెప్పకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ మాకు విలువ లేకుండా చేస్తే ఆయనకు బాధ కలగదా? అవేం పెద్ద విషయాలు కాదనుకో, కానీ చిన్న చిన్నవే అయినా ఇలా చేస్తున్నారంటే బాధ కలుగుతుంది కదా. ఇక్కడ ఊర్లో రంగయ్య, ఒరేయ్, పిల్లల మాట వినలేదని మా చెల్లమ్మ మీద కోపంతో వచ్చేసావా? అది నీకెంతవరకు సబర్గా ఉందిరా? చెల్లమ్మ ఎంత బాధపడుతూ ఉంటుందక్కడ. ఒరేయ్, నేను ఒక్కడినే వచ్చేయలేదురా, తన్ను కూడా నాతో వచ్చేయమన్నాను. తనే నేను రాను అని చెప్పింది, అందుకే నేను వచ్చేశాను. అలా అలా జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుని రాత్రి భోజనాలు చేసి ఎవరికి వారు పడుకున్నారు. పొద్దున్నే లేచే అలవాటు ఉన్న రాఘవయ్య గారు యథావిధిగా లేచి కార్యకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయనకు ఎదురుపడ్డ దృశ్యం చూసి కళా నిజమా అని నమ్మలేనట్టుగా
దగ్గరగా వెళ్ళి వయ్యారంగా వంగి ముగ్గు పెడుతున్నాం తన భార్య చెంప మీద చెయ్యి వేసి మహా అంటూ నిమిరారు. నేనే బావా, ఏ రాననుకున్నావా? నన్ను వదిలేసి వచ్చారు కదా, అందుకే నేను వచ్చేశాను మీ దగ్గరికి. ఇది నిజమా మహా? హే మహా, నువ్వే నిజంగానే వచ్చేసావా? నేనేనండి. పిల్లవాణ్ణి బాగోలేక నిన్న మీతో రాకపోయాను. కానీ వారికిప్పుడు బాగానే ఉంది. అందుకే వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పేసి మీ దగ్గరికి వచ్చేశాను. ఆ శీతాకాలపు చలిలో చక్కగా ముగ్గును దిద్దుతున్న భార్యను చక్కగా చూసుకుని, సరే నిన్నలా పొలం దాకా వెళ్ళి వస్తాను. ఈలోపు మిగిలిన కార్యక్రమాలు చూడు అన్నారు రాఘవయ్య గారు. సరేనండి, త్వరగా వచ్చేయండి. మీకోసం చూస్తూ ఉంటాను అని లోపలికి నడిచారు సీతమహాలక్ష్మి గారు. ఎప్పట్లా పండగ నెల అంతా వారి ఇరువురి రుసరుసలతో, అలకలతో, సరదాలతో మళ్ళీ ఇదివరకటి ప్రేమతో నడుస్తుంది. ఆ మాటల్లో హైదరాబాదులో వాళ్ళు పడ్డ ఇబ్బందులు, ఇక మీదట ఎక్కడికి వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయాలు, ఎవరికి వారే ఉండాలి, మనకి మన ఇద్దరమే, ఈ చివరి రోజుల్లోనైనా మన కోసం మనం బతుకుదామని తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ రోజులు సాగించారు. అలా పండగ ముందు రోజు పంట ఇంటికి వచ్చిన వేళ పని వారందరినీ పిలిచి ఎవరికి ఇవ్వవలసిన వాళ్లకు సంవత్సర గ్రాసం పంచిపెట్టి కొత్త బట్టలు డబ్బులు అన్నీ యథావిధిగా చేయవలసిన కార్యక్రమాలు అన్ని జరిపించారు. అలా ఊర్లో సందడులతో, పక్క ఊరు అమ్మవారి జాతరలతో, పక్క ఉన్న రంగయ్య పిల్లలు మనవలతో ఆ పండుగను ఆనందంగా గడిపారు. అలా భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకొని తెల్లవారితే ముక్కనుమను తన పుట్టినరోజు అనగా ఉదయాన్నే తలుపుల శబ్దం వినిపించింది. ఏమే, ఎవరో వచ్చారు చూడు, ఇంత పొద్దున్నే ఎవరబ్బా తలుపులు అంతలా బాధేస్తున్నారు? వెళ్తున్నానండి, అరవకండి పొద్దున్నే. తలుపు తెరిచిన సీతమహాలక్ష్మి గారి ఎదురుగుండా తన కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కనిపించారు. ఏంటి మహా, ఎవరు వచ్చారంటే మాట్లాడవేంటి? మహా మహా అని గట్టిగా అరిచారు రాఘవయ్య గారు. మహాలక్ష్మి గారు తడబడుతూ, ఏమండి, ఎవరొచ్చారు చూడండి ఇలా. ఎవరు మహా, నువ్వు చెబితే కదా నాకు తెలిసేది. అబ్బా, మన పిల్లలండి, ఒకసారి బయటికి రండి. వాళ్ళెందుకు వస్తారు మహా? అబ్బా రండి. వస్తున్నా, ఈ పట్టు పంచ ఒకటి తొందరగా కుదిరి చావదు. అలా గుమ్మంలోకి వచ్చిన రాఘవయ్య గారికి అందరూ కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే, రాఘవయ్య గారి ఆనందానికి అవధుల్లేవు. పిల్లల మొహంలో కనిపించిన పశ్చాత్తాపం చూసిన ఆయనకు వారిలో మార్పు వచ్చిందని గ్రహించి ఇక ఏం మాట్లాడకుండా అక్కడే ఆగిపోయారే, రండిరా లోపలికి అని పిలిచారు. అలా మళ్ళీ రాఘవయ్య గారి 60వ సంవత్సర షష్ఠి పూర్తి పుట్టినరోజు నాటికి పిల్లలందరూ మళ్ళీ చిన్న చిన్న అపార్థాలను తొలగించుకొని చక్కటి కుటుంబంగా ఏర్పడ్డారు. అలా ఆ రోజంతా తల్లిదండ్రులతో ఆనందంగా గడిపి పిల్లలను తీసుకుని హైదరాబాద్కు బయలుదేరారు కొడుకులు, కోడళ్ళు. అలా ఎప్పుడు కుదిరితే అప్పుడు కొడుకులు, కోడళ్ళు సెలవు దొరికినప్పుడల్లా వచ్చి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళటం అలవాటు చేసుకున్నారు. అంతే తప్ప ఆ వయసులో ఆ భార్యాభర్తల ఆనందాన్ని పాడు చేయకూడదని, వారి మధ్య ఉన్న ప్రేమని పాడు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలా 1 సంవత్సరం పాటు రాఘవయ్య గారికి, సీతమహాలక్ష్మి గారికి పిల్లల వల్ల ఏర్పడిన ఎడబాటును తొలగించుకొని మళ్ళీ వారు ఊరు చేరి వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిరు కోపాలతో, చిన్న చిన్న ఆనందాలతో పెళ్లినాటి కొత్తలో ఉన్న ప్రేమను మళ్ళీ అంకురింపచేసుకున్నారు. వారి దాంపత్యాన్ని చూసి ఆ ఊరంతా ఎంతో ముచ్చటపడింది. వారి పిల్లలు కూడా తమ ఉద్యోగానంతరం సొంత ఊరు వెళ్ళిపోవాలి, అక్కడే ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా 1 సంవత్సర కాలంలో అమ్మేసిన అమ్మ పసుపు కుంకుమ పొలాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.